హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ రావడం మనం చూస్తాం సార్. ఫస్ట్ ముదురిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఖమేనీని చంపేశారు. ఇప్పుడు తన నెక్స్ట్ టార్గెట్ ఏంటా అని చూస్తే అది నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోలికి వెళ్ళబోతున్నారని, కిమ్ మీద అటాక్ చేయబోతున్నారని, నార్త్ కొరియాని కూడా తన కంట్రోల్లో పెట్టుకోబోతున్నారని ఇటువంటి వార్తలు ప్రచారంలో ఉన్నాయి సార్. మరి అంత సాహసం ట్రంప్ చేయగలరంటారా? కిమ్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందంటారు సార్? మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మామూలుగా ఓపెన్ గానే ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ క్యూబా అని చెప్పాడు. సో ఆల్రెడీ కిమ్ కూడా అమెరికాకి ఒక దాని ఏమంటారు కొరకరాని కొయ్యి అని పాత సామెత ఉంది. అలాగా ఇబ్బందికరంగా ఉన్నాడు కిమ్. ఎదిరిస్తే స్వభావం, కన్ఫ్రాంటేషనల్ యాటిట్యూడ్ అంటారు, కన్ఫ్రాంటేషనల్ యాటిట్యూడ్ ఉంది. పైగా అమెరికా ఇష్టానికి వ్యతిరేకంగా కిమ్ న్యూక్లియర్ డెవలప్మెంట్ సిస్టమ్స్ని, డెలివరీ సిస్టమ్స్ని డెవలప్ చేశారు. దాదాపు 50 నుంచి 100 వార్ హెడ్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. అట్లాగే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటారు, ఐసీబీఎంస్ దాదాపు 5500 కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగిన ఐసీబీఎంస్ కూడా నార్త్ కొరియా డెవలప్ చేసిందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కిమ్కి ట్రంప్కి మధ్య కూడా ఒక రకమైన కన్ఫ్రంటేషనల్ రిలేషన్షిప్పే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు మార్చి ఎండ్ లోపల చైనా ట్రిప్ ఉంది ట్రంప్. అదైనాక కిమ్తో కూడా మీటింగ్ అయ్యే అవకాశం ఉంది. కిమ్ కూడా కలవాలని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ట్రంప్ యాటిట్యూడ్ ఎలా ఉందంటే, ఎవరు తన మాట వినకపోయినా వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని చంపేయడము, వాళ్ళని బందీగా పట్టుకోవడం, బెదిరించడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ వెనజులాలో 2 నెలలకు ముందే మదురోని ఎత్తుకొచ్చేశారు. ఆ తర్వాత 2 నెలలు కాకముందే ఇరాన్లో వెళ్ళి వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీని, 86 ఏళ్ల ఖమేనీని చంపేశారు. అట్లాగే టాప్ లీడర్షిప్ అంతా కూడా చంపేశారు. ఆ తర్వాత ఇప్పుడు క్యూబా మీదకి వెళ్తూ ఉన్నారు. క్యూబా ఆల్రెడీ భయంతో ఉంది. ట్రంప్ చెప్పినవన్నీ మేము ఫాలో అవుతాం అన్న పద్ధతిలో క్యూబా ముందుకు వస్తుంది. మొన్న మెక్సికో కూడా కళ్ళబేరానికి వచ్చేసి ట్రంప్ చెప్పినట్టుగా అక్కడ డ్రగ్ లీడర్ని కూడా చంపేశారు, డ్రగ్ లార్డ్ని. సో ఇలాగా ట్రంప్ ఏంటంటే, ఏ దేశం నాకు లొంగకపోయినా ఆ దేశాన్ని నేను ఫోర్స్ ద్వారా సరెండర్ చేయించుకుంటాను అనే యాటిట్యూడ్లో ఉన్నాడు. కెనడాకి వార్నింగ్లు ఇచ్చారు, గ్రీన్లాండ్కి ఇచ్చాడు. ఇట్లా ట్రంప్ ఒక రకమైన దాని ఏమంటారు ప్రపంచ పోలీస్ అనేవాళ్ళు అమెరికాని మామూలుగా. ఇప్పుడు ప్రపంచ గ్యాంగ్స్టరు లేకపోతే ఒక రౌడీ లాగా మారిపోయాడు ట్రంప్. సో నా మాట ఎవడైనా వినాలి, నాకు నచ్చిన వాడే అక్కడ ప్రెసిడెంట్ ఉండాలి. చివరికి మోడీ లాంటి వాడిని కూడా 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఎవరు కూడా ఇంత అవమానకరంగా డీల్ చేయలేదు. ట్రంప్కి మోడీ ఇక్కడ మామూలుగా అయితే మోడీ అంటేనే సుప్రీము విశ్వగురు అనే పేరు ఉండేది. ట్రంప్ వచ్చినాక మోడీకి కూడా విశ్వగురు అనడానికి వాళ్ళే ఇప్పుడు భయపడే పరిస్థితి. ఎందుకంటే అక్కడ ట్రంప్ విశ్వగురు ఉంటే నువ్వేంద్ర విశ్వగురు అని అంటారేమో అని భయం. ఎందుకంటే ఓపెన్గానే ట్రంప్ మోడీని కూడా ఎగతాళి చేయడం, మిమిక్రీ చేసి హెక్కిల్ చేయడం, ఇవన్నీ కూడా చూసాం మనం. సో ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్గానే కరెక్ట్గా డెడ్ లైన్ పెట్టి ఫలాని ఏప్రిల్ 4 2 గంటల వరకే మీరు ఇంత కొనండి, అది కూడా సముద్రంలో ఉండే ట్యాంకర్ల నుంచే కొనాలి అన్నది పెట్టారంటే, అంటే మన దేశ సార్వభౌమత్వం అనేది అసలు ట్రంప్ చేతిలో ఉందన్న స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా ఒక వార్త వస్తుంది ఏంటంటే, ఇరాన్ది అయిపోయింది, ఇరాన్ని ఖమేనీని చంపేశారు. ఇప్పుడు ఇరాన్ది ఏమవుతుందో ఫేట్ అనేది ఇంకా తెలియదు. ఇప్పుడు కిమ్ని చంపేయబోతున్నారు, కిమ్ మీద అటాక్ చేసి కిమ్ని కూడా చంపేస్తారు అన్న వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ వారప్పుడు కిమ్ కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. అది ఇరాన్ నన్ను కానీ అడిగితే నేను ఇజ్రాయెల్ మీదకి ఒక మిసైల్ వదులుతాను, ఆ మిసైల్తో ఇజ్రాయెల్ తుడిచిపెట్టుకుపోతుంది, ఇట్ విల్ బి ఎరేజ్డ్ అని చెప్పాడు. భూమి నుంచి, భూగోళం నుంచి పోతుంది, అటువంటి మిసైల్ వేస్తానని. సో ఇప్పుడు అందుకని ఇజ్రాయెల్కి కానీ లేకపోతే అమెరికాకి కానీ కిమ్ ఒక థ్రెట్గా ఉన్నాడు. కాబట్టి కిమ్ను కూడా లేపేసి అక్కడ తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ట్రంప్ ఆలోచించడంలో తప్పేం లేదు. ఎందుకంటే అతని పద్ధతే అది. ఎందుకంటే సౌత్ కొరియా ట్రంప్కి మిత్రుడుగా ఉన్నాడు. సో అక్కడ నార్త్ కొరియా వల్ల సౌత్ కొరియాకి కూడా థ్రెట్ ఉంది. పైగా అతని దగ్గర ఇప్పుడు అణ్వాయుధాలు ఉన్నాయి. కాబట్టి ఒకటి, కిమ్ సరెండర్ అయ్యి అమెరికా చెప్పినట్టు వినాలి, లేదు కిమ్ మీద అమెరికా దాడి చేయాలి.
ఈ రెండిట్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా ఉంది. సో కిమ్ కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే ఇరాన్ మీద దాడి చేశారు. ఎందుకు చేశారంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవు కాబట్టి. ఉంటే ధైర్యం చేసేరు. ఇరాన్ దగ్గర అయినా, వెనుజులా అయినా, క్యూబా అయినా, మెక్సికో అయినా వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు కాబట్టి ఇంత ధైర్యంగా వీళ్ళు వెళ్ళి దాడి చేశారు. కాబట్టి నేను అనుకున్నదే కరెక్ట్. మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, దాన్ని ఇప్పుడు అర్జెంటుగా ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి అనేది కిమ్ భావిస్తున్నాడని చెప్తున్నారు. యాక్చువల్గా ఇరాన్ వారి కొద్ది రోజుల ముందు కూడా కిమ్ అక్కడ జరిగిన వాళ్ళ దేశంలో జరిగిన కాంగ్రెస్లో మనం దీన్ని అడ్వాన్స్గా లెవెల్లోకి తీసుకెళ్ళాలి మన దగ్గర ఉన్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అని కిమ్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎవరికైనా ప్రపంచంలో ఇరాన్ది, వెనజులాది చూసిన తర్వాత ఏ దేశానికైనా ఏమనిపిస్తుంది అంటే మనకి ఎప్పుడైనా థ్రెట్ మనం సరెండర్ అయ్యన్నా ఉండాలి, లేకపోతే యుద్ధం అన్నా చేయాలి తప్ప వేరే మార్గం లేదు, మనం కూడా న్యూక్లియర్ వెపన్స్ని రెడీ చేసుకోవాలి అనుకునే అవకాశం ప్రతిదీ ఉంది. ఇప్పుడు ఇరాన్ కూడా యుద్ధం తర్వాత మొన్నటి వరకు ఏంటంటే ఖమేనీ ఆపాడు, ఫత్వా ఉంది దాని మీద అని చెప్పారు. ఆయన మన ఇస్లాం షియా ఫిలాసఫీకి వ్యతిరేకం, అది మనం చేయకూడదని ఆయన ఆపాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఆపే పరిస్థితి లేదు, ఎందుకంటే ఖమేనీనే చంపేశారు. అదే వీళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్ ఉంటే చంపేవాళ్ళ, అంత ధైర్యం చేసేవాళ్ళ. ఒకవేళ చంపితే ఒక న్యూక్లియర్ తీసుకెళ్ళి అక్కడ వేసి ఉండేవాళ్ళు ఇజ్రాయెల్ మీద. కాబట్టి క్లియర్గా న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ట్రంప్ జోలికి రాడని. కానీ ఇక్కడ చెప్పలేము, రేపొద్దున ముందు ట్రంపే న్యూక్లియర్ వార్ హెడ్తో దాడి చేయొచ్చు కదా వీళ్ళ మీద. మళ్ళీ వీళ్ళు చేసే పరిస్థితులు, ఎందుకంటే అమెరికా న్యూక్లియర్ దీంట్లో కూడా సెకండ్ దీంట్లో ఉంది. రష్యా ఫస్ట్లో ఉంటే సెకండ్ ప్లేస్లో అమెరికా ఉంది. అమెరికా దగ్గర 3 రకాల న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పాను. మొన్న కూడా ఒకటి మినిట్ మ్యాన్ 3 అని ఒక న్యూక్లియర్ మిసైల్ని లాంచ్ చేసి చూశారు, టెస్టింగ్ చేశారు. సో అది 13,000 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దాదాపు ఆ స్పీడ్ వేగం చూసుకుంటే దాదాపు 24,000 కిలోమీటర్లు పర్ అవర్ వేగం. సో ఆ స్థాయిలో వాళ్ళు డెవలప్ చేసుకున్నప్పుడు కిమ్ దగ్గర ఉన్న 50-60 న్యూక్లియర్ వార్ హెడ్స్తో ఢీకొనగలడా ట్రంప్ అనుకుంటే కిమ్ని గడు చేస్తే మాత్రం అది చరిత్రలో మిగిలిపోతుంది. అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కూడా కొట్టగలడు అనేది వస్తుంది. కాకపోతే కొడితే గమ్మున ఉంటారా? రేపొద్దున వాళ్ళ కూతురు ఆల్రెడీ పాలిటిక్స్లోకి వచ్చింది, వాళ్ళ సిస్టర్ పాలిటిక్స్లోకి ఉంది. ఒకవేళ కిమ్ని చంపేస్తే వీళ్ళు గమ్మున ఉంటారు కదా, రేపొద్దున వీళ్ళు న్యూక్లియర్ వార్ హెడ్ని వేయచ్చు. ముందుగా అది వాళ్ళకు కూడా, అమెరికాకు కూడా తెలుసు, ఒకవేళ కిమ్ని చంపాలనుకుంటే ముందుగా వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని దెబ్బకొట్టాలి. సో అది అంత సాహసం అయితే ట్రంప్ కిమ్ గురించి చేయకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ పోయి అటాక్ చేసి చంపినట్టుగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న దేశ అధ్యక్షుడిని చంపడం అనేది అంత ఈజీ కాదు. మరి కానీ ట్రంప్ని ఎవరు కూడా ఇప్పుడు ఊహించలేని పరిస్థితులు ఉన్నాడు. అంటే మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అంటారు, ఒక పిచ్చిలోగైనా ఒక పద్ధతి ఉండాలి, అదేమీ లేదు కాబట్టి ట్రంప్కి. అతను హైలీ డెలిజనల్ క్యారెక్టర్ అని చెప్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు ఏమైనా చేయగలరు. వాళ్ళు అంటే ప్రపంచం నాశనమైనా వాళ్ళు కేర్ చేయరు. అతని గురించి నేను మెంటల్ స్టేట్ గురించి చెప్పాను కూడా. అతనికి మ్యాలిగ్నెంట్ నార్సిసిజం ఉందని 27 మంది సైకాలజిస్టులు తేల్చారు, సో సైకాట్రిస్టులు. కాబట్టి ట్రంప్ చేయడానికి గ్యారంటీ లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదని ఎక్కువ మంది అంటున్నారు. సో ఏదేమైనా కిమ్కి అయితే థ్రెట్ అయితే కనబడుతుంది. కిమ్ కూడా ఒక నర్వస్గా ఉన్నాడు అని అంటున్నారు లేటెస్ట్గా. సో ఏదేమైనా కిమ్ ట్రంప్ మధ్య చర్చలు అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఈ మంత్ ఎండ్కి కానీ నెక్స్ట్ మంత్ కానీ కిమ్ ట్రంప్ మధ్య చర్చలు అయితే జరగచ్చు. కానీ ఈ లోపల కిమ్ని అటాక్ చేస్తాడా అనేది డౌటే. ఎందుకంటే చర్చలు జరుపుతూ చర్చల్లో తనకు అనుకూలంగా లేకపోతే అప్పుడు అటాక్ చేయడం అనేది అమెరికా చేసే మెథడ్స్లో అది. ఇరాన్ కూడా అంతే. లాస్ట్ ఇయర్ జూన్లో కూడా చర్చల మధ్యలోనే అటాక్ చేశారు. ఇప్పుడు కూడా చర్చల మధ్యలోనే అటాక్, జెనీవాలో చర్చలు జరుగుతున్నప్పుడే అటాక్ చేశారు. సో అలాగా రేపు ట్రంప్ కూడా కిమ్ని చర్చలకు పిలిపించి చర్చల మధ్యలో అటాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కిమ్కి కూడా ఇప్పుడు ఇరాన్ వారి ఇదంతా తెలుసు కాబట్టి కిమ్ కూడా జాగ్రత్తగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.